మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ఈ బండ మీద నా సంఘము కట్టుదును. మన సార్వత్రిక సంఘ వాగ్దానం మొదటి వాగ్దానం. ప్రియులారా, మనం ఈ నెలంతా దేవుడిచ్చిన తరుణాల్లో మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చినాం. ఈ మధ్యాహ్నం కూడా ఒక 2 తలంపులు ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా దేవుని సంఘంలోకి మన అందరం, ఇప్పుడున్న మనుషులందరూ ఎందుకు రావాలి? లోకంలో నుండి దేవుని సంఘంలోకి ఇప్పుడున్న మనం అందరము ఎందుకు రావాలి? అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఆతను చెప్తారు. ఇప్పుడు మన లోకంలో నుండి ఆదివారము దేవుని సంఘంలోకి, మంగళవారం దేవుని సంఘంలోకి, గురువారం దేవుని సంఘంలోకి, ప్రతి కూడికకు దేవుని సంఘంలోకి ఎందుకు రావాలి? అది ప్రశ్న. కొలస్సీ 1వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు వినండి, సంఘము అను శరీరము, ఇది ఎవరి శరీరము? సంఘము అను శరీరం అంట. ఎవరి శరీరం ఇది? యేసు ప్రభు శరీరము. బాగా బాగా వింటే అర్థమవుతుంది. వచ్చి నిద్రపోతే దరిద్రులు అవుతారు. మీ ఇష్టం. బాగా వినారా దయచేసి. సంఘంలోకి మనం అందరం ఎందుకు రావాలి? అసలు ఎక్కడో లోకంలో ఉన్నాం, ఎక్కడో ఉద్యోగాల్లో ఉన్నాం, ఎక్కడో పనుల్లో ఉన్నాం, ఎక్కడో సంసారంలో ఉన్నాం, ఎక్కడో గృహాల్లో ఉన్నాం, ఎక్కడో గ్రామాల్లో ఉన్నాం, ఎక్కడో ఇంట్లో ఉన్నాం. ఎందుకు రావాలి? సంఘము అను శరీరం. ఎవరిది శరీరం ఇది? యేసు ప్రభు శరీరం అంటే యేసు ప్రభు శరీరము. బాగనండి, యేసు ప్రభు శరీరం. మనమందరం కలిస్తే యేసు ప్రభు శరీరం అవుతుంది. శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరు? దేవుడు. సరే, ఇక్కడ కూర్చున్నామే మనందరం ఎవరు శరీరంలో? 1 కొరింథీ. ఇప్పుడు రండి, కొన్ని లోతైన విషయాలు చూస్తాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 23వ వచనం. ఫస్ట్ 18వ వచనం చదవండి. ఇది బాగా వినాల. దేవుడంట, శిరస్సు ఉన్న దేవుడంట అవయవాలలో ప్రతి దానిని ఏం చేశాడంట? తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు. నువ్వు మందిరానికి వచ్చావు, ఈరోజు సంఘముగా వచ్చావంటే దేవుని చిత్తములో ఉన్నావు కాబట్టి వచ్చావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. సరే, ఎందుకు రావాలి అనేది ఇప్పుడు ప్రశ్న. శరీరం కనుక వచ్చాము, వచ్చి ఏం చేయాలి? బాగా నిద్రపోతే ఎవరు? వచ్చి ఏం చేయాలి సంఘంలో? 23వ వచనం రండి.
బాగా వినండి. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములు మరి ఎక్కువగా కనపరచుచున్నాము. తర్వాత సుందరము కాని మన అవయవములకు ప్రియులారా, ఇప్పుడు బాగా వినండి. శరీరంలో అంటే ఘనత లేని అవయవాలు ఉన్నాయంట. ప్రియులారా, ఇది బాగా వినాలి. మందిరములో అంట ఘనత లేని వారు ఉన్నారంట. సంఘములో అంట ఘనత లేని వారు ఉన్నారంట. వారిని మరి ఎక్కువగా ఘనపరచడానికి మరి విచిత్రం ఉంటది. ఇప్పుడు మన సబ్జెక్ట్ లోకి వెళ్దాం. పిల్లరా, ఘనత లేని వారు సంఘంలోకి వచ్చినప్పుడు, ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు ఆ ఘనత లేని వారికి మరింత ఘనత రావాలంట. అరే, ఏంది లోకం ఏం చేస్తుంది తెలుసా? ఘనత లేని వారిని మరింత హీనపరుస్తుంది, ఘనత లేని వారిని మరింత అవమానపరుస్తుంది. లోకములో ఘనత లేని వారిని ఎవరు పట్టించుకోరు. లోకంలో ఘనత లేని వారితో ఎవరు మాట్లాడరు. లోకంలో ఘనత లేని వారికి ఎవరు స్నేహితులు ఉండరు. సంఘము అలాంటిది కాదు. సంఘం ఎలాంటిది తెలుసా? ఘనత లేని అవయవములను మరింత ఘనపరుస్తాడు. ఏంటో ఈ మర్మం? లోకానికి సంఘానికి ఉన్న డిఫరెన్స్. ఎందుకు రావాలి మందిరానికి? ఎందుకు రావాలి సంఘంలోకి? ఘనత లేని వారిని ఘనపరచడానికి. ఎంత ఘనపరుస్తాడో, ఎంత ఘనపరుస్తాడో ఎప్పుడైనా విన్నారా? ఏమి తెలియదు. సంఘం డెఫినేషన్ తెలియకుండా సంఘంలో ఊరికే మాట్లాడి. ప్రియుల జాగ్రత్త. సంఘము నీకు అర్థం కాలేదంటే నీ జీవితంలో ఎప్పుడు సంఘంలో కట్టబడవు. ప్రియుల ఘనత లేని వారికి ఏం చేయాలంట? మరింత ఘనత ఎట్లా వస్తుంది? ఇప్పుడు చూద్దాం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. మొదటి వచనం. కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించారు. ఇప్పుడు బాగా వినాలా? ఇప్పుడు చెప్తారు. ఘనత లేని వారికి ఎట్లా ఘనత వస్తుంది. ఈ అంశం ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక సంఘం ఉంది. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఒక సంఘం ఉంది. ఘనత లేని వారికి దేవుడు ఎట్లా కనపరుస్తాడో చెప్తారు. ఇది బాగా ఈ మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక సంఘం ఉంది. ఈ సంఘము ఏం చేసినాడంట? 12వ అధ్యాయం మొదటి వచనంలో ఖడ్గముతో చంపించాను. మూడో వచనం. పేతురు కూడా పట్టుకొనెను. ఇప్పుడు వినాలి. ఇప్పుడు వినాలి ఏంటంటే, ఇక్కడ ఒక సంఘం ఉంది. ఈ సంఘాన్ని హింసించేదానికి రాజైన హేరోదు ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? ఇది యూదులకు ఇష్టమైన కార్యము. మూడవ వచనం. ఇక్కడ వినండి. ఇప్పుడు వినండి, చెప్తా. హేరోదు బలం ఎంత? ఇక్కడ వినాల. సైనికుని బలం ఎంత? ఆ జైలు యొక్క బలం ఎంత చూపుతారో తర్వాత ఎట్లా ఘనత వచ్చిందో చెప్తా. 3 విషయాలు బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు హేరోదు ఏం చేశాడంటే, సంఘాన్ని ఏం చేస్తూ వచ్చినాడంటే
హింసించడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన పూనుకున్నప్పుడు ఏం జరిగిందంటే యాకోబుని కత్తితో చంపించాడట. యాకోబును కత్తి తీసుకొని బాగా కోసేసినాడంట యాకోబు. హేరోదుకి అంత దుర్మార్గత ఉంది, అంత దుష్టుడు హేరోదు. హేరోదు బైబిల్లో నూతన నిబంధనలో 6 హేరోదుల చరిత్ర బైబిల్లో రాయబడింది. 6 హేరోదుల చరిత్ర బైబిల్లో రాయబడింది. పిల్లల మొట్టమొదటి హేరోద్ ది గ్రేట్, యేసు ప్రభు కాలంలో ఉన్నవాడు. హేరోద్ ది గ్రేట్ అంటారు. ఆ యేసు ప్రభు కాలంలో ఉన్నవాడు. ఇతడు ఎలాంటి వాడంటే తల్లిని చంపించేసినాడు, భార్యను చంపించినాడు. 10 మంది భార్యలు. ఈ దుర్మార్గునికి 10 మంది భార్యలు. తల్లిని చంపించినాడు, భార్యలను చంపించినాడు. ఎవడు తన సింహాసనానికి అడ్డు వస్తాడని అనుమానం వస్తే హేరోద్ ది గ్రేట్ ములాజలేదు, చంపడమే. అలాంటి దుర్మార్గుని కడుపులో ఇంకోడు పుట్టాడు, హేరోద్ ఆర్కెలాస్. రెండవ వాడు హేరోద్ ఆర్కెలాస్. వీడు ఎలాంటి వాడంటే సింహాసనం దగ్గర, ఈ సింహాసనం దగ్గర ఎవరైనా సరే ఈ సింహాసనాన్ని చూచిన రాజు సీట్ ని ఎవరైనా ఒక్కరైనా కన్ను వేసినా వాళ్ళని దయా దాక్షిణ్యం లేకుండా వారిని వారి కుటుంబాలని నడి రోడ్డు మీద ఉరిదీసిన దుర్మార్గుడు హేరోద్ ఆర్కెలాస్ అనేవాడు. అలాంటి దుర్మార్గుని కడుపులో ఇంకొకడు పుట్టాడు. ఏమంటే హేరోద్ ది అంటిపాస్ అనే ఒక్కొక్కడు పుట్టాడు. మూడవ వాడు ఎవరంటే హేరోద్ ది అంటిపాస్ అనేవాడు ఒకడు పుట్టాడు. ఇతను ఏం చేశాడంటే ప్రియులరా, ఇతడు ఎలాంటి వాడంటే యూదులకు ఏది ఇష్టమో అది చేసేవాడు. పస్కా పండుగను ఇతడు ఏం చేసినాడంటే పస్కా పండుగను ఇతడే జరిగించాడు. పస్కా పండుగను ఇతడే జరిగించాడు. యూదులకు ఇష్టమైన చేస్తాడు ఇతడు. దానికోసం ఎవరినైనా చంపేస్తాడు. 4వ వాడు ఎవడంటే హేరోద్ ఫిలిప్. 4వ వాడు ఎవడంటే హేరోద్ ఫిలిప్. ఇతడే బాప్తీసమిచ్చు యోహానును చంపినవాడు. బాప్తీసమిచ్చు యోహానును చంపినవాడు ఎవడంటే హేరోద్ ఫిలిప్ అనేవాడు. ఇతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అందుకనే యోహాను చెప్పిన దానికి యోహాను లాంటి ప్రవక్తను, యోహాను లాంటి మండుచుండు ఆ యొక్క దీపమైన వారిని చంపించిన దుర్మార్గులు. ఎందుకు చెప్తున్నారంటే ఆఖరిలో చెప్తారు దేవుడు ఎట్లా వ్యవహరిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. 5వ వాడు ఇప్పుడు మనం చూస్తున్నాం యోహాను అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో 1వ వచనం. 5వ వాడు హేరోద్ అగ్రిప్పా అంటారు. ఇతను హేరోద్ అగ్రిప్పా అంటారు. ఇతడు ఎలాంటి వాడంటే ఇతడు కూడా యూదులకు ఇష్టమైనది చేస్తాడు. అందుకే 3వ వచనంలో యూదులకు ఇష్టమైన కార్యం ఏంటంటే యాకోబును చంపించడం. యాకోబు స్వార్థ ప్రకటించినాడు. యాకోబు దేవుని నీతిని ప్రకటించినాడు. యాకోబు ఒక మంచి ప్రవక్త, సంఘానికి మంచి బోధకుడు. అలాంటి వాళ్ళని చంపించడానికి వెనుకాడలేని దుర్మార్గుడు హేరోద్ అగ్రిప్పా. ఇతడు ఎలాంటి వాడంటే ఇతడు దేవుడు అని పిలువబడ్డాడు. అక్కడున్న యూదుల చేత, అక్కడున్న ప్రజల చేత ఇతడు దేవుడు అని పిలువబడ్డాడు. అందుకే పురుగులు బట్టి చచ్చాడు. 5వ వాడు ఇతడు ఎలాంటి వాడంటే దేవుడుగా అక్కడ ప్రజలతో పిలువబడుతున్నాడు. ఇంత దుర్మార్గులైన ఈ హేరోదు 6వ వాడు దీని తర్వాత వస్తాడు. హేరోద్ అగ్రిప్పా 2 అపోస్తలుడైన పౌలుడై బాగా హింసించిన వాడు. వీడి తర్వాత వస్తాడు ఇంకొకడు. అపోస్తలుని బాగా సువార్త ప్రయాణంలో హింసించిన వాడు ఇంకొకడు వస్తాడు వీడి తర్వాత.
ఇంత భయంకరమైన హేరోదు రాజు చేతిలో ఎవరున్నారు ఇప్పుడు? పేతురున్నాడు. గుర్తుపెట్టుకుంటే ఎవరున్నాడు? ఎవరున్నాడు చెప్పాలి? పేతురున్నాడు. ఎలాంటి వాళ్ళు? వీళ్ళు తల్లిని చూడరు, వీళ్ళు భార్యను చూడరు, వీళ్ళు పిల్లల్ని చూడరు, వీళ్ళు సింహాసనం మీద కన్నేస్తే ఎవడే చంపేస్తారు. వీళ్ళు ప్రవక్త అంటే భయం లేదు, దైవ సేవకు అంటే భయం లేదు, ఎవరంటే భయం లేదు, యోహాన్ అంటే కూడా భయం లేదు. అంత దుర్మార్గుల చేతిలో పేతురున్నాడు. మరి ఎట్లా పేతురు బయటికి రావాలా? పేతురు బయటికి రావాలి ఎట్లా? ఇప్పుడు చూడండి, పేతురు ఏ స్థితిలో ఉన్నాడో చూద్దాం. మనం 3వ వచనం చదవండి. యూదులకు ఇష్టమైన కార్యములను తెలుసుకొని ఉమ్. పేతురును కూడా పట్టుకొనెను. ఉమ్. ఆ దినములో పుణ్య 4వ వచనం. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి ఉమ్. పస్కా పండుగైన పిమ్మట ఉమ్. ప్రజల ఎదుట అతని తేబడులను ఉద్దేశించి ఉమ్. అతనికి కావలియుటకు 4 చతుష్టయముల సైనికులను చూడండి ఎట్లా ఉన్నారంట? 4 చతుష్టయముల సైన్యములు అతన్ని అప్పగించాను. చతుష్టయములు అంటే అర్థం ఏంటో తెలుసా? 16 సైనికులు కావలున్నారు. ఇప్పుడు నేను చెప్తాను బాగా వినండి. 16 సైనికులు కావలున్నారు. ఎవరికంటే పేతురు. 16 సైనికులు బాగుంటే అర్థమవుతుంది. 16 మంది సైనికులు. రోమీల జైలు ఎలా ఉంటదంటే, రాత్రి నైట్ డ్యూటీ 3 గంటలకు ఒక సైనికుడు మారుతాడు. 3 గంటలకు ఒక సైనికుడు మారుతాడు. అంటే రాత్రి డ్యూటీ చేసేదానికి ప్రతి 3 గంటలకు ఒక్కొక్క సైనికుడు మారుతారు. అయితే పేతురుకు మాత్రం ప్రతి 3 గంటలకు నలుగురు కావలున్నారు. ప్రతి 3 గంటలకు నలుగురు సైనికులు కావలున్నారు. జైల్లో 2 ఉన్నారు, చెరసాల గేటు దగ్గర 2 ఉన్నారు. జైల్లో 2 ఉన్నారు, చెరసాల గేట్ దగ్గర 2 ఉన్నారు. ఎట్లా వస్తారు బయటికి? ఇప్పుడు పేతురు ఎట్లా వచ్చేది? అసలు ఒక్కరినే డ్యూటీకి వేస్తారు. పేతురుని బంధించి నలుగురు వేసేస్తున్నాడు. ఎవడు? హేరోదు అగ్రిప్పా. నలుగురిని ఎందుకు వేశాడు తెలుసా? ఎందుకు వేశాడు? ఇంతకుముందు కూడా పేతురుని జైలు వేస్తే బయటకు వచ్చేసినాడు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 19వ వచనం. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి ఆ. వాటిని వెలుపలికి తీసుకొని వచ్చి ప్రభుదూత చెరసాల తలుపులు తీసేసి వీళ్ళు బయటికి తీసుకొచ్చేసి 5:19. ఇంతకు ముందు కూడా జైల్లో వేసినారు. జైల్లో వేస్తే హాయిగా బయటకు వచ్చేసినాడు. ఎవరు? ఆ దినాల్లో కూడా పేతురు, యోహాన్లందరూ వీళ్ళందరూ బయటకు వచ్చేసినారు. ఇప్పుడు ఈ 12వ అధ్యాయం ఉన్న హేరోదు అగ్రిప్పాకు భయం పట్టుకుంది. నైట్ జైల్లో పేతురుని వేస్తే మళ్ళా బయటికి వస్తాడేమో అని చెప్పి ఇప్పుడు 3 గంటలకి 4 సైనికుల్ని కావలించినారు. 4 సైనికులు ఎలాంటి వాళ్ళంటే 4 సింహాలను కూడా ఓడిస్తారంట. ఒక్కొక్క సైనికుని ట్రైనింగ్ ఎలా ఉంటదంటే, రోమిల సైనికులు ట్రైనింగ్ ఎలా ఉంటదంటే, వారు సింహాల దగ్గర వారికి ట్రైనింగ్ ఉంటుంది. రోమిల సైనికులు ట్రైనింగ్ ఎక్కడ తెలుసా? సింహాల మధ్యలో వారికి ట్రైనింగ్. ఒక్కొక్క సైనికుడు సింహాలతో పోరాడి సింహాన్ని ఓడించిన తర్వాత అతన్ని సైనికులుగా తీసుకుంటారు. అని రోమిల యొక్క సైనికుల వరకు ఉన్న బలం. అలాంటి బలమున్న ఈ సైనికుల మధ్యలో ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు బ్రదర్స్? ఎవరున్నారు? పేతురు. ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి?
ఎక్కడున్నాడు చూడండి, 12వ అధ్యాయం. వస్తున్న అంశానికి వస్తున్నా, కొంచెం బాగా రండి. 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. మూడవదిగా చెరసాల, రోమీల చెరసాల. ఈ ఫోటోస్ చూసి నాకు ఎంత పొడుగు ఉంటుందంటే 35 అడుగుల ఎత్తు ఉంటుంది. రోమీల చెరసాల 35 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకసారి రోమా చెరసాల డోర్స్ వేశారంటే, ఒకసారి రోమా చెరసాల డోర్లు వేసేస్తే వీళ్ళరా ఏనుగు వచ్చి కొట్టినా కూడా, ఏనుగు వచ్చి తనినా కూడా ఆ డోర్లు ఓపెన్ కావు. అంత బలమైన జైలు అది. అంత బలమైన జైల్లో ఎవరున్నారు ఇప్పుడు? చెప్పండి. రోమీల యొక్క జైలు 35 అడుగుల ఎత్తుంటుంది. ఒకసారి ద్వారాలు మూయబడితే ఏనుగులు తనినా కూడా అవి రావు. అంత బలమైన ద్వారాలు లోపల పేతురున్నాడు. ప్రియులారా, ఇప్పుడు అంశంలోకి వస్తున్నాను. ఒక్కడుగా రాజు ఎలాంటి వాడు? రాజు ఎలాంటి వాడు? రాజు ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? దుర్మార్గుడైన రాజు చేతిలో ఉన్నాడు పేతురు. సైనికులు ఎలాంటి వాళ్ళు? ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క సింహాన్ని జయించిన అంత శక్తి ఉన్నవాడు సైనికుడు. మూడోది జైలు ఎలాంటిది? 35 అడుగుల ఎత్తు జైలు. బయటికి వచ్చేకి ఎక్కడైనా ఆస్కారం ఉందండి? ఎక్కడైనా ఆస్కారం ఉందా? ఇప్పుడు రండి, 12వ అధ్యాయం వచ్చినాం. ఇప్పుడు రండి, సంఘమైతే అతని కొరకు చెప్పాలి. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థిస్తా ఉంది. అత్యాశక్తితో ప్రార్థిస్తా ఉంది. వినాలి. ఇప్పుడు సంఘం ఎలా ఉందంట? అత్యాశక్తితో ప్రార్థిస్తా ఉంది. సరే, మంచిది. 12వ అధ్యాయము 13వ వచనం. 12, 13 చదవండి. 12, 13. అతడు మార్కును మార్పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండని. ఎవరింట్లో? ఎవరింట్లో? యోహాను తల్లి. మార్కును మారు పేరు కదా, యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో అనేకులు కూడి ప్రార్థిస్తున్నారు. 13వ వచనం. రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. బాగా ఇప్పుడు రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ప్రియులారా, ఈ రోదే మార్కు వాళ్ళ ఇంట్లో పని మనిషి. ఈ రోదే మార్కు వాళ్ళ ఇంట్లో పని మనిషి. పని వాళ్లకు మామూలుగా అయితే, పని మనుషులకు మామూలుగా ప్రజలందరూ వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చుండేదానికి వారికి అర్హత లేదు. పని వాళ్లకు మనుషులందరితో పాటు కూర్చుండబెట్టరు. పని వాళ్ళు మనుషులందరూ భోంచేసిన తర్వాత అన్నము మిగిలితే తినాలి లేదు. పని వాళ్ళకు సంవత్సరానికి 3 జతలు బట్టలే. పని వాళ్ళకు సంవత్సరానికి 3 జతలు బట్టలే. ఇలాంటి స్థితిలో ఉన్న రోదే ఇప్పుడు సంఘంలోకి వచ్చింది. ఇప్పుడు సంఘముతో కలిసి ప్రార్థన చేస్తా ఉంది. ఎవరి కోసం? రోదే ఎక్కడ? పేతురు ఎక్కడ? రోదే ఎవరు? బానిస. రోదే ఎవరు? పని మనిషి. రోదే ఎవరు? మనుషులందరూ కలవకూడదు, మనుషులందరితో మాట్లాడకూడదు,
మనుషులందరూ తిరిగిపోయినాక తినాల్సిన రోదే ఇప్పుడు ఈ రోజే ప్రార్థన పేతురుకి ఇంత క్రూరమైన జైల్లో ఉన్న పేతురుకి అవసరమైంది. ఏమంటే ఒక విషయం చెప్తాను, పేతురు తాను నీడబడితే బాగైపోయినారు కదా, పేతురు నీడబడితే రోగాలన్నీ బాగైనాయి. ఇప్పుడు పేతురు ఒక్కడే ప్రార్థన చేసుకుని బయటికి రావచ్చు కదా. పేతురు ఒక్కడే ప్రార్థన చేసుకుని బయటికి రావచ్చు కదా. ప్రియులారా, సంఘం అంటే ఏదో తెలుసా? ఒక బానిసైన రోగి ప్రార్థన. ఆ యొక్క పేతురు, సంఘానికి మూలమైన పేతురికి అవసరమైంది. ఒక దరిద్రురాలు సంఘం బయటికి పోతే దరిద్రురాలు, సంఘం బయటికి పోతే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, సంఘం బయటికి పోతే ఎవరు సరైన బట్టలు లేవు. ఇలాంటి హృదయాన్ని దేవుడు సంఘములో ఈ అవయవాన్ని ఏం చేసినాడు కదా. ఈ అవయవాన్ని 1 కొరింథీ 12:23 1 కొరింథీ 12:23 శరీరంలో ఏ అవయవములు కలతలేని వాని స్వంతమో ఆ అవయవములను మరి ఎక్కువ ఘనపరుచున్నామో. ప్రియులారా, శరీరంలో ఘనత లేదు ఎవరికి? రోదే ఘనత లేదు. షీఈ్ ఎ సర్వెంట్. ఆమె ఒక చిన్నది. సంఘం బయట ఉంటే రోజే నిద్రపోయేది. పని చేసి రోజే సంఘం బయట ఉంటే నిద్రపోయేది. ప్రియుల సంఘం బయట ఉంటే రోజే ఘనతే లేదు. ఇప్పుడు దేవుని సంఘంలో రోజే వచ్చింది. రోజే ప్రార్థన. టాప్ లో ఉన్న పేతురు, సంఘానికి మూల రాయన పేతురు వినిపించడానికి ఒక దరిద్రురాలైన రోజే ప్రార్థన దేవుడు ఆలోచించాడు. దిస్ ఇస్ కాల్డ్ చర్చ్. దీనికోసమే మనం అందరం రావాల్సింది. దీనికోసమే సంఘంలోకి రావాలి. నువ్వు దరిద్రుడువా? నీవు బానిసరా? నీవు ఒక చండాలమైన ప్రజలు ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? ప్రజలు ఎవరు నిన్ను గౌరవపరచలేదా? సంఘంలోకి రా. నీ ప్రార్థన అద్భుతాలు చేయడానికి, అద్భుతాలు దేవుడు నీ ప్రార్థన నిన్ను కనపరుస్తాడు. సంఘంలో నీ ఘనత ఉంది, సంఘంలో నీ ప్రార్థన ఘనత ఉంది, సంఘంలో నీ పరిచయ ఘనత ఉంది. సంఘంలో దేవుడు నిన్ను బట్టి అదిగో టాప్ మోస్ట్ ఉన్న పేతురుని సైతం వినిపిస్తున్నాడు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు పేతురు, ఎంత క్రూరమైన స్థితిలో ఉన్నాడు పేతురు. చాలా మందికి సంఘం అంటే అర్థం కాలేదు. నువ్వు సంఘం బయట ఉంటే బానిస, సంఘం బయట ఉంటే నిద్రపోతుంది. చిన్నది ఏం చేస్తుందని రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ కి ఎవరు వస్తారు? ఇళ్ళలో అందరు బెషీట్లు చెప్పి వస్తావు. నువ్వు వచ్చేదే కష్టము అంత బెషీట్లు కప్పుకొని పడుకుంటారే. ఈ చిన్నది పడుకోలేదండి. సంఘము మండిస్తా ఉంది చిన్నదాన్ని. ఈ మిగిలినంతా వల్ల ఏమంటారు? మిగిలిన సంఘం అనేది ఉంది కానీ ఎవరికి విశ్వాసం లేదు. ఎవరు పేతురు స్వరాన్ని గుర్తుపట్టలేదు. చూడండి 12వ అధ్యాయము 14 ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయకలో పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది. అందుకు వారు నీవు పిచ్చిదాను అనేది. ఇలా సంఘము మనం ఏమంటాం? ఏ వేస్ట్ బ్రదర్, అది సంఘమే కాదు. ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ విశ్వాసం లేదు, వాళ్ళకి క్రియలు లేదు. ప్రార్థన చేసినారుగా మరి ఏమంటారు? పేతురు స్వరం విని పేతురు వచ్చినట్టు ఏమంటారు వాళ్ళు? నీవు పిచ్చిదానివి. మిగిలిన వాళ్ళంతా ఎట్లున్నారంటే అవిశ్వాసంలో ఉన్నారు, అవిశ్వాసంతో ప్రార్థిస్తున్నారు, అవిశ్వాసంలోనే బ్రతుకుతున్నారు. పిల్లల ఒక్క రోజే సంఘములో ఒక్క రోజే దేవుడు ఎట్లా కనపరుస్తున్నాడు.
ఈ అవయవముని ఎంతగా దేవుడు కనపరుస్తున్నాడో చూడండి. పేతురు విడుదల పొందాలంటే రోజులు అవసరం సంఘంలో. ఈరోజు సంఘం అంటే ఏమనుకుంటున్నావు? సంఘం అంటే ఏమనుకుంటున్నావు? నీ దరిద్రతను, నీకున్న లోకంలో ఉన్న ప్రతి స్థితిని మార్చగలిగింది సంఘం. నీ ప్రార్థనకు దేవుడు వెరీ 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 ఇంపార్టెన్స్ ఇస్తాడు. నీ ప్రార్థన ద్వారా రాజ్యాలు కూలిపోతాయి. నీ ప్రార్థన ద్వారా రాజ్యాలు కట్టబడతాయి. పేతురు పోస్ట్ ఉన్న పేతురు రోజే ప్రార్థన ద్వారా దూత వచ్చి సంఖ్యలు తెచ్చేసి ఈ మధ్యాహ్నం ఏమనుకుంటున్నారు సంఘం అంటే? నువ్వు లోకంలో చీప, లోకంలో కూలిపోయినా, లోకంలో విలువ లేదా, లోకంలో అసహించబడుతున్నావా? నీవు నీ అవయవాన్ని సంఘములో దేవుడు ఎక్స్‌పార్ట్ చేస్తాడు. నిన్ను దేవుడు నీ ప్రార్థనను, నీ పరిచయను, నీవు కూర్చుంటుట, నువ్వు లేచుట నిన్ను కనపరుస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ చర్చ్. దీన్నే సంఘం అంటారు. ఇది తెలియక జనాలు ఉరకబెట్టి అవుతారు. ఇది తెలియక జనాలు ఇళ్లలో కూర్చుంటారు. ఇది తెలియక జనాలు లోకంలోనే బాధ వస్తే ఏడుస్తారు, దుఃఖం వస్తే ఏడుస్తారు. సంఘము ఎలాంటిదో తెలుసా? సంఘము దరిద్రులు. అవయవము ఏది బలహీనమో, ఏవి సుందరము కాదు, దేవుడు వాళ్ళని సుందరమైన అవయవాలుగా చేస్తాడు. ఇదండి సంఘము. చాలా మంది ఏమంటారంటే, నా ప్రార్థన చాలు బ్రదర్, నా ప్రార్థన చాలు బ్రదర్, సంఘంలో ఎవరి ప్రార్థన వద్దు, నీ జీవితంలో నీ కట్లు తెప్పబడవు. రాసి పెట్టుకో. పేతురు ఒక్కడే ప్రార్థన చేసుకుని బయటికి రావచ్చు. రోగం పడిన వాళ్ళందరూ పేతురు నీడబడితే స్వస్థత అవుతుంది. పేతురు కాళ్ళు లేని పైకి నడువంటే నడిచినాడు. పేతురు ద్వారా సంఘంలో అనేక ఆత్మలు, 3000 మంది ఆత్మలు రక్షించబడిన పేతురికి ఇప్పుడు ఒక దరిద్రురాలి ప్రార్థన కావాలి. ఇప్పుడు ఒక బానిస ప్రార్థన కావాలి. ఈరోజు సంఘంలో నీ ఒక్కడే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో. నీ కట్లు చంపబడవు. పేతురికే అవసరమైనప్పుడు, పేతురికే సంఘంలో కావాలి, దరిద్రం ప్రార్థన అవసరం పడుతుంది. నువ్వు నేనెంత ఇంట్లో కూర్చొని ఇంట్లో నా ప్రార్థన చాలు, నా భక్తి చాలు. సంఘాన్ని చిన్న చూపు చూడొద్దు. సంఘాన్ని చిన్న చూపు చూడొద్దు. అది బలహీనమైతే ఇక్కడ బలహీనలే. 12వ అధ్యాయంలో అందరూ పేతురు స్వరం విన్నారు. నువ్వు పిచ్చిగా అని అంటున్నారు. ఎస్, బలహీనలే. దేవుడు బలవంతుడు. దేవుడు బలవంతుడు. ఒక దరిద్రురాల్ని దేవుడు కనపరుస్తున్నాడు. ఒక బానిసగా ఉన్న రోగిని దేవుడు కనపరుస్తున్నాడు. పేతురుకి ఎవరు ప్రార్థన అవసరమైంది? దేవుడు ఏమన్నా మధ్యను, పేతురు ఈ బండ మీద, అరే పేతురు మీద సంఘం కట్టమన్నాడు. పేతురుకో ప్రార్థన అవసరమా? అవసరం. నీ కట్లు తెప్పబడాలా, నీ శ్రమలు పోవాలా, నీ వివాహం కావాలా, నీ స్థితి మారాలంటే సంఘ ప్రార్థన అవసరం. నువ్వు వ్యక్తిగతంగా 24 గంటలు ఉపవాసముడు ప్రార్థన చేయి, నీ కట్లు తెప్పబడవు. చేయకూడదని కాదు, కొన్ని తెంపబడతాయి. కొన్ని కట్లు దేవుడు సంఘములో ఉన్న వారు ప్రార్థన చేస్తేనే తెంపబడతాయి. కొన్ని తెంపబడతాయి. పర్సనల్ గా ఉపవాసం ఉండాలా, పర్సనల్ గా ప్రార్థన చేసుకోవాలి. అయితే అప్పుడు చేసుకున్నప్పుడు కొన్ని కట్లు, కొన్ని శ్రమలు పోతాయి. సంఘములో నీ కొరకు ఒక దరిద్రుడు, నీ కొరకు ఒక పనికిమాలిన జీవితంలో ఉండి దేవుని చేత పిలువబడి సంఘంలో వచ్చిన వాడు ప్రార్థన చేస్తే నీ కట్లు, నీ శ్రమలు, నీ బాధలు, నీ కష్టాలన్నీ పోతాయి. ఇది సంఘం అంటే. నువ్వు ఒక్కడి ఇంట్లో ఉండు, నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు పోవండి. ఎంత డేర్ అండి మీకు, ఎంత డేర్! అల్లట్లో ప్రార్థన రాడు, సంఘంలో ప్రార్థన రాడు. మాకు అవసరం లేదు, నేను చేసుకుంటా అనే కదా మీ ధైర్యం. మంచిదే, చేసుకోవచ్చు.
కొన్ని శ్రమలు పోతాయి, కొన్ని ఉంటాయి. అది సంఘం ద్వారానే బాగవుతుంది. పేతురు బయటికి రావాలంటే 12వ అధ్యాయంలో రోదే. ఈరోజు చాలా సమస్యలకు పరిష్కారం ఎందుకు కాదు తెలుసా? చాలా కుటుంబాల్లో ఎందుకు శ్రమలు 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 పరిష్కారం ఎందుకు కాదంటే వారు సంఘములో వారి కొరకు ఒక దరిద్రురాలని, వారి కొరకు దేవుడు ఎవరిని పెట్టాడో తెలియదు, ఎవరు ప్రార్థన చేస్తే వింటాడో తెలియదు. ఖచ్చితంగా ఒక బలహీన అవయవం ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్నం సంఘం అంటే ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి. కొంచెం కఠినంగా చెప్పిన ఇది ఇది సైతానుడు ఓడిపోవాలని చెప్తున్నా. సైతానుడు సిగ్గు కలగాల. సంఘం అంత శక్తివంతమైనది. సంఘంలో ప్రజలు బలహీనలే. వీడేమన్నారు? పిచ్చిదానవా, నువ్వు పిచ్చిదానవి. ఇంకా చూడు ఏమన్నారు 15వ వచనం. వారు అతని దూత అనేది. చూడండి, వాళ్ళ డౌట్ ఏమో తెలుసా? పేతురు కాదంట, పేతురు దూత. వాళ్ళ డౌట్ ఏంటంటే ఆ దినాల్లో చెరసాలలో ఉన్న వారిని చంపేస్తే ఒక దూత వచ్చి వర్తమానం చెప్తాడు. అయ్యా, పలానా వ్యక్తి మీ బంధువు, మీ చర్చి పెద్ద ఉన్నాడు కదా, మీ చర్చి పాస్ట్ ఉన్నాడు కదా, ఆయన చంపేస్తాము. ఒక దూత వచ్చి సమాచారం చెప్తారు. అయ్యా, ఆయన చంపేసినాము, ఆయన బాడీని ఎత్తుకొని పోండి అని చెప్పడానికి ఎవరో దూత వచ్చింది. వీళ్ళు ఎంత బలహీనలో చూడండి. ప్రార్థనేమో రాత్రి సంఘం అయితే అత్యాశక్తితో, నాకు తెలిసి అత్యాశక్తితో ప్రార్థించింది రోజే ఒకటే. మిగిలిన రోజు నమ్మకమే లేదు. ఆ ప్రార్థనలో కూర్చున్నారు కానీ పేతురు స్వరము గుర్తు లేదు వాళ్ళకి. రెండోది ఏం లేదు, నమ్మట్లేదు వాళ్ళు. పేతురు తలుపు కొట్టారంటే ఏమంటున్నారు? దూత వచ్చిందేమో అంటే ఏమని అర్థం? పేతురు యాకోబు వెళ్ళిపోయినాడు, ఎట్లా పేతురుని కూడా ఏం చేసినారు? చంపేసినారేమో. ఏందండి, ఇంత బలహీనులైన ఈ ప్రజల మధ్యలో దేవుడు ఒక దరిద్రురాల్ని ఎట్లా కనపరుస్తున్నాడు? దేవుడు ఒక దరిద్రమైన బానిసలో ఉన్నవా ఒక చిన్నదాన్ని ఎట్లా కనపరుస్తున్నాడు? ఇది సంఘం ఇది. నీ కొరకు నీ కట్లన్నీ తెంపబడాలంటే ఒక దరిద్రురాల్లో ప్రార్థిస్తేనే పూర్తిగా దేవుడు కొన్ని కట్లు సంఘంలోనే తెంపబడతాయి. ఇప్పుడు పేతురు బయటకు వచ్చినట్టే కారణం రోదే. ఇలాంటి సంఘంలో ఉన్నావా? సంఘం అంటే ఏమనుకుంటున్నారు? మనుషులందరూ బలహీనలే. ఇక్కడి నుంచి అక్కడ కాదు, ఇక్కడి నుంచి అందరు బలహీనలు కావచ్చు, అందరు విశ్వాసం లేని వారు కావచ్చు. ఒక్క రోజే దేవుడు సంఘం అయితే అనుకుంటున్నాను. ఆ మాట రోజే కొరికి రాదు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రియులరా, నీకు చాలా సమస్యలు, వివాహం గురించి చాలా సమస్యలు, ఉద్యోగాల గురించి చాలా సమస్యలు, సంతానం గురించి చాలా సమస్యలు, ఎన్నో కుటుంబ సమస్యలు, ఎన్నో తలకు మించిన సమస్యలు సంఘములో తెంపబడతాయి. పేతురు లాంటి దుర్మార్గులు, హేరోదు లాంటి దుర్మార్గులైన రాజులు కట్లను కూడా తెంచుకొని బయటకు వచ్చాడు. ఎవరు? పేతురు. ఈ సంఘాన్ని నువ్వు చిన్న చూపు చూసి, నాకు ఏమవుతుంది బ్రదర్, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు అధికారం నుంచి ప్రకటన వల్ల తెలుసు, నేను మంచోడి బ్రదర్, నేను ఎంతో మందికి సహాయం చేశాను బ్రదర్,
నా భక్తి నాకుంది బ్రదర్, నా రక్షణ నాకుంది బ్రదర్, నా నీతి నాకుంది బ్రదర్, లాభం లేదు బ్రదర్. ఉంటే మంచిదే, సంఘం ద్వారానే నీవు నీ సమస్యలకు పరిష్కారం సంఘంలోనే దొరుకుతుంది. ప్రియులారా, బలహీనమైన అవయవం కదా, సుందరము కాని అవయవం ఎవరు? ఎవరు చెప్పాలా? సుందరము కాని అవయవం ఎవరు? రోజే. ఇప్పుడు ఎట్లయిపోయింది? సుందరవతిగా చేస్తారు. బా లోకంలో ఎవరైనా చేస్తారండి? బానిసలు ఎవరైనా లోకం చేస్తారా? దరిద్రులు లోకం చేస్తారా? ఒక ప్యూన్ జాబు ఉన్నవాడిని మాట్లాడరు లోకము, ఒక అటెండర్ తో సరిగా మాట్లాడరు, ఎదురొచ్చిన ప్రయోజనాలు కూడా చెప్పరు. అసలు ఆ అటెండర్ కి విలువ లేనివాడు, ఉద్యోగంలో చిన్న ఉద్యోగానికే విలువ లేదు, ఇంకా పనులు చేసుకునే వాళ్ళ లోకం అస్సలు గుర్తించదు. సంఘం లాంటిది కాదు. సంఘానికి ఇలాంటి వాళ్ళే కావాలి, సంఘానికి ఇలాంటి వాళ్ళే కావాలి. ఇంత శ్రేష్టమైన సంఘంలో, ఇంత శ్రేష్టమైన సంఘాన్ని ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? ప్రియుల జాగ్రత్త. రోజే ప్రార్థన తలలాంటి పేతురు, సంఘానికి తలలాంటి పేతురుకు అవసరమైనప్పుడు నీకు నాకు ఎంత అవసరమో చూడండి. నీవు దరిద్రుడువా? సంఘం బయట, లోపల కాదు. సంఘం బయట నువ్వు బలహీనుడువా? బయటకు పోతే నిద్రపోతావు. సంఘంలో కాదు. సంఘం ఎలాగో చూడండి, రోజేని సంతోష పెట్టిందంట. చూడండి 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. సంతోషం అంట ఈమెకు. మరి బానిసలకి సంతోషం ఏముంటదండి? బానిసల కంటే సంతోషమా? జీవితకాలం అంతా బానిస, జీవితకాలం అంతా ఈ వచ్చిన గుంపులకు వాళ్ళు భోజనాలు చేయాలా, వారు తిన్న పళ్ళ్యాలు కడగాల, వారికి కావాల్సినవన్నీ చేయవలసిన బాధ్యత ఈ రోజే. జాన్ మార్కెట్ లో పని మనిషి ఈమెను దేవుడు ఏం చేసినట్ట? సంతోషము చేత. నువ్వు సంతోషం లేకపోతే సంఘంలో రాయా బాబో, నీకు దేవుడు సంతోషం పెడతాడు. అక్క నీకు సంతోషం లేకపోతే సంఘం పెట్టుకురా, దేవుడు సంతోషం పెడతాడు. మనకి సంఘం అంటే అర్థం కాదు. 24 గంటలు వాళ్ళు ఇట్లున్నారనా, ఈ ఇట్లుందన్నా, ఈడ ఇట్లే ఉన్నారనా, 12 వచ్చాము అందరు ఇట్లే ఉన్నారనా, నీవు సంతోషంతో వెళ్తావు ఇక్కడి నుంచి. లోకంలో ఎవరు నేను సంతోషం పెట్టలేదు. ఒక దరిద్రురానికి సంతోషం వచ్చింది. ఎక్కడ? సంఘం. వా, ఇది అండి సంఘం, ఇది సంఘం. ఇట్లాంటి సంఘంలో ఉన్నారా? ఉన్నారా? సరే, అయిపోయింది. లాస్ట్ ముగిస్తున్నా. సంఘంకి ఎందుకు రావాలో ఇప్పుడు అర్థమైందా? కొంతైనా అర్థమైందా? ఏవి గణహీనమో, ఏవి సుందరము కానివో ఆ అవయవం దేవుడు ఏం చేశాక వాళ్ళ ప్రార్థన టాప్ మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. లోకంలో నువ్వు దరిద్రంగా ఉన్నా, లోకంలో ఎప్పుడంటారు ఉమనాబాద్ మనోహర్ అంకుల్ అనేవారు, అయ్యా నీకేమో ఎప్పుడు పై నుంచి కింద వరకు రోగాలు ఉన్నాయి, మందిరంలోకి వచ్చి నువ్వు వాక్యం చెప్తే, మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే కుష్ఠ రోగాలు కూడా బాగాలేదంట. ఈయనకేమో షుగర్ వ్యాధి, బయటికి పోతే ఈయనకు ఒంటి నిండా రోగాలే. బయట ఏమో పేషెంట్, లోపలికి వస్తే సింహము. ఓ బయట పేషెంట్, లోపలికి వస్తే డాక్టర్. ఏమండి సంఘం ఇది? భలే ఉంది. చాలా చులకన భావం చూడొద్దు సంఘాన్ని. ఇది పేతురుకే ఎంతో అవసరమైనప్పుడు ఇలా జీవితం ఎంత. ఇలాంటి సంఘంలో నువ్వు ఉన్నావా? ఇలాంటి సంఘంలో
నీవు వస్తున్నావా? నీవు వాళ్ళు బలహీనులు, వీళ్ళు బలహీనులు, వీళ్ళు బలహీనులు. ఎస్, వాళ్ళందరూ బలహీనులే. నిన్ను దేవుడు కనపరుస్తాడు. నువ్వు రోజులా ఉండు. ఊరిని వాడవద్దు. వాళ్ళ బలహీనులు, వీళ్ళు బలహీనులు, వీళ్ళు బలహీనులు. ఎస్, అందరూ బలహీనులే. నువ్వు రోజులా ఉండు. నీ అవయవాన్ని దేవుడు సుందరంగా చేయబోతున్నాడు. ఏదో ఇష్టం వచ్చినాడు మందిరానికి వచ్చేది, ఆదివారం వచ్చేది, మళ్ళీ ఆదివారం కనిపించేది. విడుదల కావు. నువ్వు రాత్రంతా ఉపవాసం చేయి. కొన్ని తెగుతాయి సమస్యలు, కొన్ని ఉంటాయి. అది కీ సంఘమే తిప్పాలి. ఇట్లా సంఘం కీ తిప్పితే ఓపెన్ అవుతుంది. అంత పవర్ ఇచ్చినాడు సంఘానికి. చులకన భావం చూడద్దు, జాగ్రత్త సుమా. రెండవ ప్రశ్న ఏంటంటే, అసలు సంఘం అంటే ఎవరు? ఈ ప్రశ్నతో ముగిస్తారు. అసలు సంఘం అంటే ఎవరు? ఇంత శ్రేష్టమైన సంఘంలో నువ్వు రావాలంటే ప్రియులరా, 1 కొరింథీ 1వ అధ్యాయం. సంఘం అంటే ఎవరో చూద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు సిద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఎక్లీషియా, గ్రీక్ లో మనం చాలాసార్లు వింటాం. హెబ్రీల్ ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్, పిలవబడిన. లోకంలో ఉన్న పాపము, లోకంలో ఉన్న అపవిత్రత, లోకంలో ఉన్న చెడు, లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న పద్ధతుల్లో నుండి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేనికి? దేనికి? మళ్ళీ చదవడం అవసరం గట్టిగా. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరంథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. వీళ్ళు సంఘం. ఎవరండి? కొరంథీ సంఘం చేస్తున్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకు. నువ్వు లోకములో దేనికి పిలువబడినా? రోగాలు బాగయ్యేది కాదు. కొందరు రోగాలు బాగైతే దేవుని నమ్మినారంట, కొందరు పెళ్లిళ్ళు అయితే దేవుని నమ్మినారంట, కొందరికి కళ్ళు బాగైతే దేవుని నమ్మినారంట, కొందరు ఉద్యోగం వస్తే దేవుని నమ్మినారంట. కాదు కాదు, వారు సంఘంలో ఉండలేరు ఎక్కువ రోజులు. ఎవరు సంఘం? సువార్త ద్వారా యేసుక్రీస్తు సిలువ వార్తలను విని, ఆ సువార్త విన్నప్పుడు, అయ్యో ఈ లోకంలో ఉన్న నేను పాపంలో ఉన్నా, ఈ లోకం అపవిత్రతలో ఉన్నా, ఈ లోకం భ్రష్టత్వంలో ఉన్నారని నీవు సువార్త ద్వారా నీ పాపములు ఒప్పుకొని ఈ పరిశుద్ధమైన పిలుపునకు లోబడిన వారు వీళ్ళు సంఘం. ఎందుకు నమ్మారు? సాక్షి ఎందుకు నమ్మారు? రోగం బాగైందనా? బైబిల్ అంతట్లో రోగం బాగైన సంఘం అని చూపించన్నా. బైబిల్ అంతట్లో పెళ్లి లేనేనా అందుకే నమ్మినా? వారు సంఘంలో ఎక్కువ రోజులు ఉండలేదు. ఎవరి సంఘం అంటే పరిశుద్ధులుగా, పాపంలో నుండి పిలుస్తున్నాడు, లాగుతున్నాడు. పరిశుద్ధులుగా ఉంటాడు. రా, నేను వచ్చిన ఇష్టపడలే. అర్ధరాత్రి 12 గంటలు కొట్టున్నాడు దేవుడు నన్ను. 11:40 వరకు పాపంలో ఉన్నా. పాపం అంటే ఫ్రెండ్స్ తో బూతి మాటలు మాట్లాడి జోకులు వేసుకుని నవ్వి వచ్చిన 12 గంటల దేవుడు కొట్టున్నాడు గట్టిగా. జనవరి 19. రా, బయటికి రా. 12 గంటలకు దైవసేవుడు ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. నా కోసం 12 గంటల దైవసేవుడు ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. నిద్ర, షుగర్ పేషెంట్, రోగాలు ఉన్నాయి, అయినా కూడా నీ కోసం వచ్చినాడు కూర్చున్నాడు. 12 గంటల దేవుడు నన్న పరిశుద్ధమైన పిలుపు లాగుతున్నాడు. వచ్చాయి. వచ్చినావా? ఎట్లా నమ్మినావు దేవుణ్ణి? ఎట్లా నమ్మినావు? ఆస్తి వచ్చిందనా? డబ్బులు వచ్చినాయనా? పంట మీద వర్షం వచ్చిందైనా? పంట డబ్బులు వచ్చినాయనా? డ్వాక్రా గ్రూప్ లో ఉన్నావునా?
కాన్సెప్ట్ లో ఉన్నావు. క్రీస్తు యేసునందు పరిశుద్ధంగా ఉండకు పిలువబడిన ప్రజలారా, మనందరం అట్టి స్థితిలో ఉండాలి. పరీక్షించుకుందాం. మనందరం అట్టి స్థితిలో ఉండాలి. పరీక్షించుకుందాం. ఇప్పుడు చెప్పిన 2 ప్రశ్నలు. ఒక ప్రశ్న, మనం అందరము సంఘానికి ఎందుకు రావాలంటే, ఎవరు లోకంలో దరిద్రులో, ఎవరు లోకంలో బలహీనులో, ఎవరు లోకంలో రోగస్తులో సంఘంలో వచ్చినాక దేవుడు వారిని డాక్టర్గా చేస్తాడు. నీ ప్రార్థన ద్వారా తనలాంటి వాళ్ళ మనస్సుని మార్చేస్తారు. తనలాంటి వాళ్ళు విడుదల పొందుతారు. ఎంత ఘనత అండి, ఎంత ఘనత అండి, ఎంత ఘనత అండి. నీ భార్య, నీ భర్త, నువ్వు ఇంట్లో గంటల గంటలున్నా అట్లాంటి ఘనత రాదయ్యా నీకు. నువ్వు పిల్లలతో గంటల గంటలున్నా నీకు అలాంటి ఘనత రాదయ్యా. నీకు ఇష్టమైన బంగ్లాలో ఉన్నా నీకు అలాంటి ఘనత రాదయ్యా. దేవుని దగ్గర రా, సంఘంలోకి రా. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానం, ఒక్క బలహీన సుందరం కాని వాటిని ఏం చేస్తాడు? సుందరమైన వాటిని చేస్తాడు. ఇట్టి ఆధిక్యతను పోగొట్టుకుంటే ఇక ఎవరేం చేయలేరు. మీరు మనమందరం దేవుని తీర్పుగా నిలబడాల్సి వస్తుంది. గట్టిగా అరిసేసి చెప్పి, ఇంకా మీరు నిద్రపోతే, ఇంకా మీరు దీన్ని తోసేస్తే మన తీర్పు మనం చెప్పాం. రెండవదిగా, ఇక్కడ వచ్చిన ప్రియ ప్రజలారా, ప్రభు బలైపోకముందు నువ్వు యేసు ప్రభు ఎట్లా విన్నావు? రక్షణ సువార్త విన్నావా? పరిశుద్ధంగా ఉండేదని దేవుడు పిలుస్తున్నాడు అని విన్నావా? కాల్డ్ అవుట్ ఎక్లీషియాలో ఉన్నావా? కాలు వంకరైంది, కాలు బాగైంది, అందుకే దేవునికి వచ్చినావా? అయితే కూడా నీకు ఒక ఛాన్స్ ఏంటంటే, ఇప్పుడైనా సరైన పశ్చాత్తాపం. నీకు మరొక ఛాన్స్ వస్తావు. కాళ్ళు బాగలేకపోతే, చేతులు బాగలేకపోతే, పిల్లలు కాకపోతే, దరిద్రతలో ఉంటే, నేను దేవుడు నమ్మినాను బ్రదర్ అని అనుకుంటే, ఇప్పుడైనా గాడ్ మరొక ఛాన్స్ ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యు అనదర్ ఛాన్స్. ఇప్పుడైనా పశ్చాత్తాపం. సంఘంలో ఉంది. మోకరించండి, అందరూ మోకరించండి. ప్రభు బలహీనకు మనం ప్రవేశిస్తున్నాం. దయతో ఈ చేతులు తోడు చెప్తున్నాం. సంఘంలో ఉన్నప్పుడే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాం. నువ్వు నిజమైన సంఘమేనా? ఎట్లా నమ్మినావు దేవుణ్ణి? ఎట్లా రక్షించబడినావు? రక్షణ సువార్త విన్నావా? పరిశుద్ధమైన పిలుపు. ఆ పిలుపు కొరకు, ఆ పిలుపు విని నీ పాపం ఒప్పుకున్నావా? కాల్డ్ అవుట్. దేవుడు నిన్ను లోకంలో నుంచి పిలిచాడు. అట్లే నమ్మినావా? లేదు బ్రదర్, మా నాయన వాళ్ళు నమ్మినారు, నేను నమ్మినా. మా అమ్మలు వచ్చినారు, నేను వచ్చినా. జాగ్రత్త. డేంజర్. వద్దు. ఇప్పుడే ప్రభు దర్శిస్తున్నాడు. అలాంటి జీవితం క్షమాపడు. ప్రభా, ఈ రోజు నేను పరిశుద్ధమైన పిలుపు, నిజమైన సంఘంలో వస్తా. ఈ లోకం పెంటతో ఎంచుకుంటా. నిజంగా అలాంటి పిలుపులో ఉంటే నువ్వు ధన్యుడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను సంఘంలో చేర్చుకొని నిన్ను బలమైన అవయవంగా చేస్తాడు. ప్రియులారా, నిర్లక్ష్యం చేయొద్దు. మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో నిర్లక్ష్యం చేయదు. ప్రభు బల సరి చేసుకొని పరీక్షించుకొని బలలో పాల్గొంటాడు.